దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని పిలిస్తే వినండి, హృదయంలో ఒక భారం ఇస్తాడు ఆయన. నాకు ఏ భారం లేదు అని నువ్వు అన్నావంటే అసలు దేవుడు నిన్ను పిలవలేదు అని అర్థం. నాకు అసలు ఏ భారం లేదు, దేన్ని కూర్చిన చింత నాకు లేదు, దేన్ని కూర్చిన బాధ్యత నాకు అర్థం కావటం లేదు అని నీకు అనిపిస్తే దేవుడు ఇంకా నిన్ను సరిగా దర్శించలేదు, పిలవలేదని అర్థం. దేవుడు నిన్ను నిజంగా దర్శించి దేవుడు నిన్ను పిలిచి ఉంటే ఖచ్చితంగా నీ హృదయంలో ఏదో ఒక అంశాన్ని గురించి భారం పెడతాడు ఆయన. ఇదే గుర్తు. ఆయన భారం ఇవ్వకుండా పిలిచి వదిలేసినోడు ఒక్కడు కూడా లేడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన భారం ఇవ్వకుండా పిలిచి వదిలేసినోడు ఒక్కడు కూడా లేడు. ఎవరినైనా పిలిచాడు అంటే ఆ వ్యక్తికి ఏదో ఒక విషయంలో భారం ఖచ్చితంగా ఇస్తాడు. భారం అంటే ఒక విషయాన్ని నెరవేర్చాలన్న బాధ్యత, ఆసక్తి ఇస్తాడు. అంశం స్టార్ట్ అయిద్దని చెప్పాను. అసలు నేను చెప్పాలనుకున్నది మోషేని గురించి కాదు. మోషే గుడారంలో మాట్లాడి వెళ్ళిపోయాడు పాళెంలోకి. కానీ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరు యెహోషువ. అతను గుడారంలో నుంచి బయటికి రాలా. చాలామంది ఉన్నారు యవనస్తులు, కానీ యెహోషువనే ఎందుకు లైన్లోకి వచ్చాడు? ఎందుకంటే యెహోషువ హృదయంలో ఆ ప్రజల కొరకు భారం ఉంది. ఆ భారాన్ని దేవుడు చూశాడు. మోషేకి ఆ ప్రజల విషయమై భారం ఉంది. ఆ భారాన్ని దేవుడు చూశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మీరు, నేను అందరం, లైవ్లో ఉన్నోళ్ళు కూడా. మనందరి హృదయాలను దేవుడు ఎరుగును. మనందరి హృదయాలు పరిశీలనగా చూస్తాడు. వీళ్ళల్లో నా కొరకు కార్యము చేయాలన్న భారం ఉందా లేదా అనేది చూస్తాడు ఆయన. భారం ఉందనుకో, దాన్ని రెట్టింపు చేస్తాడు. ఏ కోశానైనా కొంచెం కనపడితే దాన్ని డెవలప్ చేస్తాడు ఆయన. భారాన్ని విస్తరింపజేసి దాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి ఈవులను కూడా ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ. కొంచెం కనపడింది, డెవలప్ చేశాడు మోషేలో. కొంచెం కనపడింది యెహోషువలో, అభివృద్ధి చేసేసాడు దేవుడు. మనలో ఉన్న సాధారణ భారాన్ని ఎలా అభివృద్ధి పరుస్తాడంటే, కాస్తైనా భారం కనపడ్డ హృదయాలకి తన హృదయ భారాన్ని ఇస్తాడు. తన హృదయ భారాన్ని ఇస్తాడు. ఏమన్నా అర్థమవుతుందో? ఏం భారం నీ బొంద అంటారా? అర్థమవుతుందా? మీరు ఇదిగో దేవా నా జీవితం అనే పాట ఎంతమంది విన్నారు? విన్నారా? రెండో చరణం ఒకసారి పాడండి. రెండో చరణం విన్నా ఉన్నారుగా, పాడండి. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు. ఇది మూడో చరణం. రెండో చరణం చూడు. ఈ పుస్తకం ఎంతమంది దగ్గర ఉందండి? మహోన్నతుని మనోహర గీతాలు 260వ పాట అండి. 260వ పాట చూడు. ఈ పుస్తకమే లేదు కొంతమంది దగ్గర. ఏమండి ఎంత అండి? ఒకటి కొనుక్కుంటే పోదు? నేను చెప్పాలా? కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. రైట్. భక్తులు రాసిన పాటలో తొందరగా చూడండి. రెండోది నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ చిత్తంబు నేనెరుగా నేర్పు, నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించ పని చేయుని. దేవునికి మహిమ. కొంత ఆసక్తి మోషేలో కనపడగానే బా ఎంత కృపనిచ్చాడంటే దేవుడు మోషేకి. దేవుని హృదయంలో ఉన్న భారాన్ని మోషేకి పంపిణీ చేశాడు ఆయన. తెలుసా మీకు, మోషే హృదయంలో ఉన్న ఆ భారం, ఆ ప్రజల కొరకైన భారం మోషేలో ప్రారంభించింది కొంచెమే. తర్వాత అది ఎంతగా పరిణతి చెందడానికి కారణం ఆ కొంచెం ఆసక్తి చూసి దేవుడు తన హృదయ భారాన్ని మోషేకి పంపిణీ చేశాడు. అది దేవుని హృదయ భారం. తెలుసా మీకు? తెలీదా? తెలుసుకోండి. ఈ ప్రజల కోసం అవసరమైతే నన్ను నశింపజేయి, నా ప్రాణమైనా తీసుకో, నీ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టు, వాళ్ళని బ్రతకనివ్వు అన్నాడు. చూడండి, ఆ మాట ఎవరన్నారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకుల విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణమును అర్పించుటకు నేను వచ్చి ఉన్నానన్నాడు. వీరందరికీ ప్రతిగా ఇదిగో నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఈ భారం ఎవరిది? అది మోషేలో కనపడుతుంది చూడండి. ఇదే మాట పౌల్లో కనపడుతుంది చూడండి. శక్యమైతే శరీర సంబంధులైన నా సహోదరుల నిమిత్తం క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడుగా ఉండకూడదును అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఒక్కడిని అగ్నిగుండానికి పంపించి నా ప్రజల్ని కాపాడుతాను అంటే నేను అగ్నిగుండానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అమ్మో, ఎంత భారం అది! ఎవరిదా భారం? ఇదే భారాన్ని స్టెఫన్కి ఇచ్చాడు చూడు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతుంటే, దుర్మార్గం చేస్తుంటే, ప్రభువా ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా అన్నాడు. ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా అన్నాడు. జిమ్ ఎలియాట్ బృందాన్ని అవకాజాతి మనుషులు ఈటెలు తీసుకొని పొడుస్తుంటే చేతిలో రివాల్వర్ పిస్తోల్ ఉండి కూడా ఒక్కడిని కూడా కాల్చలా, చేతిలోనే పెట్టుకొని చనిపోయారు. తీసి కూడా వీళ్ళని చంపడానికి కాదు, వీళ్ళని దేవుని కొరకు బ్రతికించడానికి వచ్చాం, మనం చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని చావుకు అప్పగించుకున్నారు. కానీ వాళ్ళ మీద దాడి చేయాల. భారం, హృదయ భారం. కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడింది. ఘోరంత ఆసక్తి నీ దగ్గర కనపడితే దాన్ని కొండంతగా ఆయన చేస్తాడండి. ఘోరంత భారం నీ హృదయంలో సాటి మనిషి పట్ల, దేవుని కార్యాల పట్ల కొంచెం ఆసక్తి నీలో కలిగి ఉంటే దాన్ని ఆయన డెవలప్ చేస్తాడు. కానీ కొంతమందికి అసలు ఆ భారమే ఉండదు. ఏ గాడికి వాళ్ళ హృదయ భారం అంతా వాళ్ళ ఆనందం, వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ సంతోషం, వాళ్ళ సంపాదన, వాళ్ళ భోగాలు, వాళ్ళ ఆనందాలు. యెహోషువకు అట్లా లేదు, మోషేకు అట్లా లేదు. తమ్ముని గురించి ఆలోచించాలా, ఇతరుల గురించి ఆలోచించే మనసు వాళ్ళలో కనుగొని దాన్ని ఆశీర్వదించాడు ఆయన. ఈరోజు ఫైనల్గా చెప్తున్నాను, ఫినిషింగ్ టచ్ లాగా. అసలు నేను ఎందుకు పుట్టాను, నా జన్మ వెనక దేవునికి ఏం ఉద్దేశం ఉంది, అసలు ఆయన ఏమనుకుంటున్నాడు నా గురించి, అసలు నా జీవితానికి అర్థం ఏంటన్న ప్రశ్న ఏనాడన్నా నీకు కలిగిందా? ఎప్పుడన్నా నీకు కలిగిందా? ఎప్పుడన్నా అనుకున్నావా? పుట్టి పెరిగి పెద్ద ఇప్పటిదాకా బతుకుతానే ఉన్నావు, కానీ అసలు నా జన్మ వెనక అర్థం ఏంది, నేనంటూ ఎందుకు పుట్టాను, నా జన్మ వెనక దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి, దేవుడు ఏం ఆశించి మా అమ్మ కడుపులో నన్ను వేశాడు, ఏం చేయటానికి నేను పుట్టానన్న క్వశ్చన్ ఎప్పుడన్నా వేసుకున్నారా? ఎంతమంది వేశారు? ఆ ప్రశ్న వేసుకున్న వాళ్ళు మాత్రం చేయొద్దండి. పాపం చాలామందికి ఆ ప్రశ్న రాలా, కొంతమంది చేతులు ఎత్తారు. అంటే చాలామందికి అసలు ఆ ప్రశ్నే లేదు. ఈ ప్రశ్న లేని జీవితాలన్నిటినీ జంతువుతో పోల్చవచ్చు, జంతువు జీవితంతో పోల్చవచ్చు. ఎందుకంటే జంతువుకి తెలియదు అది ఎందుకు పుట్టిందో, అది ఎందుకు బతుకుతుందో, అది ఎందుకు చనిపోతుందో, అది ఎందుకు తింటుందో, ఎందుకు తిరుగుతుందో జంతువుకు తెలియదు. కానీ మనం మనుషులం, మనకి వివేచన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సోదరే, సోదరుడా, ఈ ప్రశ్న పుట్టాలి కదా నాన్న మనకి. అమ్మా, ఈ ప్రశ్న పుట్టాలి కదరా, నేనంటూ ఎందుకు వచ్చా ఉనికిలోకి, ఎప్పుడో చావవలసిన నన్ను ఇన్నిసార్లు ఎందుకు దేవుడు కాపాడి బ్రతకనిచ్చాడు, అసలు నా వెనక ఆయన, నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటి?
నా విషయంలో ఆయనకున్న తలంపులేంటి అన్న ప్రశ్న ప్రతి హృదయానికి కలగాలి. కలిగితేనే ఆ వ్యక్తి మనిషి. ఈ ఆలోచన రాకపోతే ఆ మనుషుల లెక్కలో నుంచి జంతువుల మెట్లోకి వెళ్ళిపోయింది పరిస్థితి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? నువ్వు చదువుకున్న వ్యక్తివా, చదువు లేని వ్యక్తివా, నువ్వు ముసలోడివా, కుర్రోడివా, ముసలమ్మవా, యవనస్తురాలివా, ఇవన్నీ నాకు అనవసరం. అసలు నువ్వంటూ భూమి మీద ఇప్పుడు ఉన్నావు, ఉనికిలో ఉన్నావు, బతికున్నావు అంటే నీ జన్మ వెనకున్న ఉద్దేశం ఏంటన్న ప్రశ్న నీకు పుట్టనప్పుడు జంతువుకి నీకు నాకు మనకు తేడా ఏముంది అని నేను అడుగుతున్నా. నీ అభిప్రాయం ఏందో నువ్వే చెప్పుకొని మనస్సాక్షికి. నాకు పుట్టింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే నాకు ఆ ప్రశ్న పుట్టింది. దానికి సమాధానంగా ఇప్పుడు నేను కొన్ని అడుగులు వేశాను, కొన్ని కార్యాలు చేస్తున్నా. ఇక్కడ కూర్చున్న మీకు కూడా ఆ ప్రశ్న పుట్టాలి. పుట్టినప్పుడే నువ్వు జీవితాన్ని అర్థవంతంగా ఖర్చు చేయగలుగుతావు. ఈ ప్రశ్న పుట్టినప్పుడే నీ టైంని నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతావు. ఈ ప్రశ్న పుట్టినప్పుడే నీ బాధ్యతలను గుర్తెరిగి నువ్వు జాగ్రత్తగా అడుగులు వేయగలుగుతావు. ఈ ప్రశ్న నీలో కలగలేదు అంటే నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది, నీ టోటల్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. రేపు దేవుని ముందు రిక్తహస్తాలతో నిలబడతా, ఒట్టి చేతులతో. అందుకే చెప్పాడు, వివేకవంతులై ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్నాడు. అవివేక మృగాల్లాగా ఉండొద్దు, అవివేక జంతువులాగా ఉండొద్దు, వివేక హృదయులై ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులు కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అక్కడుంది ఆ మాట. స్తోత్రం. మృగాలాగా అట్లా వదిలేసి బతుకుదామా, లేకపోతే దేవుడు జ్ఞానం ఇచ్చిన మనుషుల్లాగా కొంచెం వివేచిద్దామా? కొంతమంది గుర్తించారు, చక్కగా జీవితాన్ని ఆయన చిత్తం నెరవేర్చడంలో ఖర్చు చేస్తూ ఉన్నారు. మళ్ళీ కష్టపడుతున్నారు, పొట్టబోసుకొని బ్రతుకుతున్నారు, అన్ని తిప్పలు పడుతూనే ఉన్నారు, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే ఉన్నారు. ఈ బాధ్యతలతో పాటు సృష్టికర్త నన్ను ఎందుకోసం సృష్టించాడో ఎరిగి ఆ బాధ్యతని నెరవేర్చడానికి కూడా మనసు పెట్టారు. వాళ్ళు ధన్యజీవులు, వాళ్ళ జన్మ సార్థకం. దీన్ని గుర్తుపట్టని వాళ్ళు, టైంని వ్యర్థంగా ఖర్చు పెడుతున్న వాళ్ళు రేపు దేవుని ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో మోషేని దేవుడు ఎందుకు ఎంపిక చేశాడంటే 4 టెస్టుల్లో మోషే పాస్ అయ్యాడు. స్తోత్రం. మోషేకి తెలియకూడని ఆ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల్లో మోషే వరుసగా పాస్ అయ్యాడు. దేవుడు మోషే హృదయ భారాన్ని రెట్టించాడు, తన భారాన్ని మోషేకి పంపిణీ చేశాడు. ఓకే, మూడో మాట, భారం ఇచ్చే దేవుడు ఆ భారాన్ని నెరవేర్చే సామర్థ్యతలు కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకో. నిన్న ఒక పనికి పిలిచి ఈ పని నువ్వు చేయాలి, నీ ద్వారా ఇది జరగాలి అని దేవుడు ఒకవేళ నీ మీద తన ఏర్పాటును వ్యక్తం చేస్తే ఆ ఏర్పాటును నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాలు కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు. ప్రజల్ని బయటికి తీసుకుంటా అన్న దేవుడు మోషేకి కృపనివ్వలేదా? శక్తిని ఇవ్వలేదా? సామర్థ్యం ఇవ్వలేదా? ఇచ్చే కదా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అట్లా నిన్ను నన్ను పిలిచింది నీ హృదయంలో నా హృదయంలో దేవుడు ఉంచిన భారం ఉండి ఉంటే దాన్ని నెరవేర్చే సామర్థ్యతను దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఇవ్వటం కాదు, నువ్వే దేవుని దగ్గర నుండి లాగేసుకుంటావు, అంతే, పొందేసుకుంటావు. ప్రసంగం చేయండి ఆయన, బాగా ప్రసంగం చేయండి అని నేను తమ్ముళ్ళు సేవ చేస్తున్నారు కదా, ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేయండి నాయన అని నేను చెప్పాల్సిన అవసరంలా. భారం ఉన్నోడికి తెల్లవారుజాము 4 లేండి నాయన, మోకాళ్ళేసి ప్రార్థనలో ఉండండి నాయన, దేవుని కలుసుకోండి నాయన, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించండి అని నేను చెప్పాల్సిన అవసరంలా. ఆత్మల కొరకైన భారం, దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్న భారం ఎవని గుండెలోనైనా ఉంటే నిద్ర పట్టదో, దేవుని కార్యాలు సాధించిందాక తిండి పట్టదో, నిద్ర పట్టదో. భారం ఉన్నోడు ఎట్ట ఉంటాడండి? ప్రశాంతంగా తిని నిద్రపోతాడా? దేవుడు ఏ భారం పెట్టాడో దాన్ని నెరవేర్చాలన్న ఆలోచనతో ప్రశాంతంగా ఉండలేడు.
తర్వాత ఇది కూడా వినండి నాయన, మనం వాక్యం ఇలా చెప్పాలి, ఇలా మొదలు పెట్టాలి, ఇలా కొనసాగించాలి, ఇలా ముగించాలి, ప్రసంగం ఇలా చేయాలి అని నేను చెప్పే పనిలే. హృదయంలో భారం ఉంటే, హృదయంలో ఆత్మల కొరకైన ఆవేదన ఉంటే, ఆక్రందన ఉంటే ఎలా మాట్లాడాలో అదే వచ్చిద్ది, ఎలా ప్రసంగం మొదలు పెట్టాలో వచ్చింది, ఎలా ముగించాలో వచ్చింది, ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అదే వచ్చిద్ది. ఎలా వచ్చిందంటే నువ్వే సాధన చేస్తావు. తమ్ముడు, నన్ను కూర్చోబెట్టి ఒరే అబ్బాయి ఇట్ట ప్రసంగం మొదలుపెట్టరా, ఇలా కొనసాగించి ఇలా ముగించడని ఓరు చెప్పారు. కొంతమంది ఉన్నారు ప్రగల్భాల వీరులు. మేము అన్ని ఇన్ని ట్రైనింగులు చేసాం, అసలు మామూలు కాదు, మేము ఎన్ని సంవత్సరాలు ఏంది బీటెక్ థియాలజీ బైబిల్ టెక్ చేశారంట. బైబిల్ టెక్ బీటీహెచ్ చేశారంట. ఓరే ఆయన వాళ్ళ బైబిల్ ట్రైనింగ్ అంతా పక్కనోడి మీద గర్వించడానికి, అతిశయపడటానికి, రంధ్రాన్వేషణగా ఉపయోగించారు, కానీ పట్టుమని పదాత్మలు రక్షించడానికి ఉపయోగించాల. ఒక దరిద్రుడు కనపడలా నాకట్ట. ఏది ఈ మిడిసిపడి ఇతరులను వెతుకుతూ రంధ్రాన్వేషణ చేసే దరిద్రుల మాట చెబుతున్నాను నేను. ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ దరిద్రులు అంటలా నేను. ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ దరిద్రులు అంటలా. ట్రైనింగ్ చేసిన వాళ్ళలో ఒక శాఖను చూశాను నేను. ఆ శాఖ వారు ఎదుటి వాళ్ళ రంధ్రాన్వేషణకే తమ టైం అంతా, తమ జ్ఞానం అంతా ఉపయోగించారు, కానీ పట్టుమని పదాత్మ సంపాదనకు ఉపయోగించలా. కొంతమంది ట్రైనింగ్ చేశారు, కాస్త కూస్తూ కొన్ని సంవత్సరాలు వెచ్చించారు. ఆ ట్రైనింగ్ సెట్ కాలేదురా బాబు, వ్యక్తిగతంగా అభ్యాసం కావాలి, శిష్యత్వం కావాలని మళ్ళీ వచ్చి ఆత్మీయ దైవజనుల కిందకి వచ్చి లోబడి చక్కగా నేర్చుకొని పరిచయలో ముందుకెళ్తా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అనేక పర్యాయాలు ధ్యానించి పరిశుద్ధులైనటువంటి భక్తులు వాళ్ళు ప్రకటించినటువంటి వర్తమానాలు, వాళ్ళ అనుభవాలు ఆధారాలుగా చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి సిద్ధాంతపరమైనటువంటి బేసిక్స్ వేసుకొని జస్ట్ ఏదో వాక్యం చెప్పటమే కాదు, సువార్త ప్రకటించి ఆత్మ రక్షణలో నడిపించడమే కాదు, రక్షణలోనికి వచ్చిన వాణ్ణి సంపూర్ణునిగా సిద్ధపరిచి దేవుని ముందు నిలబెట్టడానికి కావలసిన సబ్జెక్ట్ అంతా. బాప్తీసం ఏది కరెక్టు, కృపవరాలు ఉన్నాయా లేవా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా లేదా, విశ్రాంతి దినం ఏది, ఎందుకు దాన్ని అనుసరించాలి, ప్రభు బలను గూర్చిన సత్యం ఏమిటి, యేసుక్రీస్తు దేవత్వాన్ని గూర్చిన సత్యం ఏమిటి, మానవత్వాన్ని గూర్చిన సత్యం ఏమిటి, ఇతర సాహిత్యాల్లో యేసుక్రీస్తుని గూర్చిన జాడలు ఏమున్నాయి, ఒక హైందవుడికి ఏం చెప్పాలి, ముస్లింకి ఏం చెప్పాలి, నాస్తికుడితో ఏ పాయింట్స్ని తర్కించాలి. ఏమో వందనాలమ్మా నేను వందనాలు చేసి చెప్పలేదు మీరు. వందనాలమ్మా, వందనాలయ్యా. అయిపోయింది 2 నిమిషాలు, ఇంక ప్రార్థన చేస్తాను నేను. నా హృదయంలో భారం ఉంది, ఎలాగైనా ఆత్మ రక్షణలో నడిపించాలి. దానికోసం ఒక హిందూకు సువార్త చెప్పాలంటే ఏ విధంగా వెళ్ళి చెప్పి ఆ వ్యక్తిని ఆలోచింపజేయాలి, ఓ ముస్లింకు సువార్త చెప్పాలంటే ఏ విధంగా చెప్పి ఆ వ్యక్తిని ఆలోచింపజేయాలి, ఒక నాస్తికుని ఆలోచింపజేయాలంటే ఏ విధంగా తర్కించి ఆలోచనలో పడేయాలి, సత్యం వాళ్ళకి అవగతం అయ్యేటట్టు, గ్రహింపు కలిగేటట్టు వాళ్ళని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి. నా గుండెల్లో భారం. దానికోసం పిచ్చి పెట్టినట్టు అన్ని స్టడీ చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. తెలుసా మీకు, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే గ్రంథాలయాలకు వెళ్ళి నోట్స్ పెట్టుకొని చదువుకొని మొత్తం మ్యాటర్ సేకరించా. ఎవరు చెప్పారు, అబ్బాయి సాయంత్రం 7 గంటలకల్లా రండి అయ్యా, వచ్చి ట్రైనింగ్ చేయండి, ప్రకటించండి. ఎవరు చెప్పారు నాకు, ఎవరు చెప్పారు? హృదయంలో భారం ఇంత మాత్రం బాసట లేదు అది నాన్న. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి, దేవుని సహాయం ఉంది, కొంచెం నడక నేర్పడానికి, ఇట్లా బోండి అని అన్నీ చెబుతాడని కూర్చోవద్దు. నేనేం ఊరకట్ల టూకీగా రూట్ చూపించి కనిపెడతా.
భారం ఉన్న రకాల, భారం లేని రకాల అని. భారం ఉందనుకో దూసుకెళ్తాడు, ఇక వానికి చెప్పాల్సిన అవసరం రాకెట్లాగా వెళ్ళిపోతాడు రయ్యమని. భారం లేదనుకో నేను మొత్తుకున్నా రాదు అది. ఇప్పుడు నేను చదివి ఎట్లనన్నా కానీ ఉద్యోగం సంపాదించాలన్న భారం ఉన్న స్టూడెంట్కి టీచర్ చెప్పినవన్నీ ఎక్కుతాయి. నా కర్మగాలి తెచ్చి తీర్చారు నన్ను ఇందులోకి, దరిద్రం. ఎందుకు నాకు ఈ చదువు అవసరమా, నేనే ఉద్యోగాలు చేయాలా, తగలబెట్టాలా, ఎందుకు నాకు ఈ కర్మ అనుకున్నోడికి ఎక్కిద్దా? హృదయంలో భారం ఉంటే. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, స్కూల్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చదివించడానికి డబ్బులు లేవంట. స్కూలు బయట కిటికీ పక్కన కూర్చొని చదువు నేర్చుకున్నాడంట. మాస్టర్ చెప్పే పాఠాలు, పిల్లలు అప్పచెప్పే పాఠాలు ఇవన్నీ కూడా లోపల క్లాస్లో కూర్చోకుండా గోడ బయట కూర్చొని, లోపల కూర్చోడానికి ఫీజు కట్టాలా, బయట కూర్చొని మొత్తం చదువు నేర్చుకున్నాడంట. వాని హృదయంలో భారం ఉంది, నేర్చుకున్నాడు. విచిత్రం చెప్పనా, క్లాస్లో కూర్చున్న వాళ్ళకంటే బయట కూర్చున్నాడు ప్రయోజకుడు అయ్యాడు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు, దేవుని కృపను బట్టి ఇప్పటికే వాళ్ళు దేవుని పాత్రలై దేవుని పని చేస్తా వాళ్ళ సాక్ష్యాలు వచ్చి పంచుకుంటుంటే మైండ్ పోతుంది నాకు. పట్టేసుకున్నారు చక్కగా. భారం ఉన్న వాళ్ళందరూ మ్యాటర్ పట్టుకుంటారు, చక్కగా దేవుని పనిలో ముందుకు దూసుకెళ్తారు, వాళ్ళని ఎవడు ఆపలేడు. భారం ఉన్నవాడు వెతుకుతూ ఉంటాడు, వెతుకుతున్న వానికి అనుభవాలు దొరికినాయి అనుకో, అబ్బా కృతజ్ఞతలు దేవా, నీకు స్తోత్రం, నాకు కావాల్సిందని అందిస్తున్నావు, నీకు వందనాలు ప్రభా అని ఎగిరి గంతేసి మొత్తం పట్టుకుంటాడు. నీ హృదయంలో దేవుడిచ్చిన భారం ఉంటే దేన్ని పోనీయవు, నువ్వు చక్కగా వాటిని గైకొని లైన్లోకి వస్తావు. నేనేం తాడేసి లాక్ రావాల్సిన అవసరంలా, సేవ చేద్దు కానీ రామ్మా, సేవ చేద్దు కానీ రాయ్యా, పోటు పడుతూ కానీ రాయ్యా, రామ్మా అని నేనేం పిలవాల్సిన అవసరంలా. నీ గుండెలో భారం ఉందనుకో, నీకు తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏం పట్టదు. ఒకటే, నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. స్తోత్రం. ఏ విధంగా చెబితే ప్రజలకి ఎక్కిద్దో భారమే నేర్పిద్ది. మాస్లామండి గారు వాక్యం చెప్పడానికి విజయవాడలో సభ ఏర్పాటు చేస్తే మీకందరికీ పరిచయం ఉన్నాడు కనుక చెప్తున్నా. ఏసన్న గారు పోయి ఆ సభలో కూర్చున్నాడంట అందరితో, జనంతో కింద. ఆయనే చెప్పాడు సాక్ష్యం. అప్పటిదాకా ఈయన ప్రసంగ ధోరణి వేరుగా ఉండేదంట, ఏసన్న గారి ప్రసంగ ధోరణి వేరుగా ఉండేదంట. అంటే పెంతెకోస్తు అనుభవంలోంచి వచ్చారు కాబట్టి పెద్ద పెద్దగా గట్టి శబ్దంతో కేకలేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడంటే సౌండ్ సిస్టమ్ అంతగా లేదు కాబట్టి కేకలేసి చెప్పాలి. ఇప్పుడు దేవుడు మైకులు ఇచ్చాడు కాబట్టి అంత కేకలేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను అవకాశం ఉన్నంత వరకు సాఫ్ట్గానే మాట్లాడతాను. ఉన్నగాడికి గావు కేకలు ఎత్తి జనాలకు ముందు మారు మనసు ఏమో కానీ తలకాయ నొప్పించి మళ్ళీ నేనే ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందుకని హింసధ్వనులు చేయను నేను. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు గట్టి గద్దించి మాట్లాడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పెద్దగా మాట్లాడాడు. ఆ రోజు కోర్టుల్లో కూర్చుంటే జనం విస్తారంగా వచ్చారు. మాస్లామణి గారు ఇంకా రాలేదు, వేరే దైవజనుడు ఎవరో వాక్యం చెబుతున్నాడు. ఈ జనాలు తిరిగేవాళ్ళు, లేచేవాళ్ళు, వాళ్ళ పనులు వీళ్ళ పనులు చేసుకునే వాళ్ళు అంతా హడావుల్లో వాళ్ళు ఉన్నారంట. ప్రశాంతం కూర్చొని ఎవడు వాక్యం వింటలా. ఆ ప్రసంగం అయిపోయి రెండో ప్రసంగాన్ని ఇదిగో దైవజనులైన మాస్లామణి గారు మన మధ్యలో ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు అనగానే చిన్నపిల్లలు కూడా కదలకుండా కూర్చున్నారంట. చిన్నపిల్లలు కూడా కదలకుండా కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చోరంట. ఎక్కడోళ్ళు అక్కడ ఇక తిరగట్లేదంట. ఇక మాస్లామణి గారు వాక్యం మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయలేదు, ఏమి లేదు. చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సులభ శైలిలో చక్కగా మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అట్ట అయిపోయింది. అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత క్లియర్గా అర్థమవుతుంది, ఎంత సింపుల్గా మనసుకు ఎక్కుతుంది.
పెద్ద పెద్ద విషయాలు కూడా ఎంత తేలికపాటి పద్ధతులు అందిస్తూ ఉన్నాడు. అబ్బాబ్బాబ్బా అని ఈయన ముగ్ధుడైపోయి కూటమి అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి పోతారు కదా, ఈయన అక్కడే కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశాడంట. మీకు కావాలంటే ఆరాధనా ఛానల్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షాత్తు యేసన్న గారు చెప్పారు. ఈ మాట వినండి. మీ అందరికీ పరిచయం ఉన్నారు ఆయన, అందుకని చెప్తున్నాను ఆయన సాక్ష్యాన్ని. భారం అండి, భారం. ఎట్లనన్నా ప్రజల్ని రక్షణలోకి నడిపించాలి. ఈ పద్ధతి కరెక్ట్గా లేదు, నేను చెప్పే శైలి కరెక్ట్గా లేదు, మార్చుకోవాలి. ఎట్లా అంటే ప్రజలు నాకు కనెక్ట్ అయిందాక ఏ విధంగా నేను మాట్లాడితే వాళ్ళకి మ్యాటర్ మొత్తం అర్థమైద్ది, ఆ స్థాయికి నేను చెక్కబడాలి. లేకపోతే ఎట్లా మరి వాళ్ళని నేను ఎలాగ రక్షించగలుగుతాను? ఏమండే, ఇప్పుడు మీకు వాక్యం చెప్పడానికి ఎన్ని ఫీట్లు చేయాల్సి వస్తుంది? నేను ఎంతసేపు చెబుతున్నా కూడా ఒక్కొక్క ఆమె అప్పుడే కోమలోంచి బయటకు వచ్చినట్టు చూస్తుంటుంది నాకెళ్ళి. అప్పుడు నేమో అంట, అప్పుడు ఎందుకు ఈ బాధలన్నీ? ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా మొత్తానికి మ్యాటర్ అందాలని. స్తోత్రం. అప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేశాడంట, నా ఉపదేశ పద్ధతి కూడా నేను మార్చుకుంటాను. ఈ దైవజనుడు మాట్లాడినప్పుడు ప్రజలు విని లోబడినట్లు, నేను ఉపదేశం చేసినప్పుడు కూడా వాళ్ళు విని లోబడేటట్టు నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను వాడుకోయ్యా అని ప్రార్థన చేశానని ఆయనే చెప్పాడు. నేను ఇంతే, నా స్టైల్ ఇంతే, నేను ఇంతే అంటే కాదు. నోరు మూసుకొని మార్చుకోవాలా. నువ్వు చెప్తున్నావు వాక్యం 100లో 30 మందికి ఎక్కింది అంతే, 30 మంది విన్నారు, పర్వాలేదు అన్నారు. నీ బొంద 70 మంది అనలేదే? 70 మందిని కూడా కదిలిచ్చిందాక నిద్రపోకూడదు. 70 మందిని కూడా కదిలిచ్చిందాక నిద్రపోకూడదు. పిచ్చి మొహమా. 100 మంది కూర్చుంటే 30 మందిగా మ్యాటర్ ఎక్కితే మరి 70 మంది ఒట్టిగా పోతారుగా. ఆత్మల్ని నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలా. సైతాన్ సంబంధంలో చూడండి, సైతాన్ సంబంధం చూడండి ఏ టైపులో మాట్లాడుతున్నారో. దేవుని సంబంధాలు మరి ఎక్కువ వివేచన కలిగి ఆ సామర్థ్య విషయంలో దేవుని పాదాల దగ్గర అడిగి పొందుకోవాలి. భక్తులను చూసి నేర్చుకోవాలి. పద్దాకల పిచ్చి వేషాలు వేయకూడదు. మైక్ ఇచ్చి మాట్లాడరా తల్లి అంటే కూర్చున్న వాళ్ళు లేవకూడదు. మోకాళ్ళుని ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి తీర్మానాలు చేసిపోవాలి. మాట్లాడ తల్లి రారా చెప్పురా దేవుని గురించి 4 మాటలు చెప్పామంటే పోయేవాడు కూడా వచ్చి కూర్చోవాలి. మెలికలు తిరగకూడదు. నేను నాకేం వచ్చాను అనకూడదు. సంవత్సరాలు వాక్యం వింటా, బతుకంతా వాక్యం వింటా, నిలబడి 4 మాటలు చెప్పంటే నేనా అనకూడదు. నేనా అంటే ఇంకెన్ని సంవత్సరాలు వింటావు? నీ బతుకంతా వింటానే ఉంటాయింది. చెప్పవు 4 మాటలు ఇతరులకి, దేవుని గురించి చెప్పాలి. మైకు లేకపోతే మామూలుగా నిలబెట్టినా సరే చెప్పాలి. మొట్టమొదట నువ్వెందుకు దేవుణ్ణి మార్గంలోకి వచ్చావో చెప్పాలి. నీ సాక్ష్యం చెప్పుకోవచ్చు ఫస్ట్. తర్వాత దేవుడు నిన్ను ఎలా చెక్కుకొచ్చాడో, ఏమేమి నేర్పాడో నువ్వు నేర్చుకునే చెప్పు. నువ్వు అవగాహన పొంది నీవు చెప్పు. గుండెల్లో భారం ఉండాలండి, భారం ఉండాలి. అప్పుడు అన్నీ వస్తాయి. భారం లేనివాడికి పాటలు రావు, మాటలు రావు, ఏమి రావు. ఇక నేను ఇడిపడి పాట ఇట్టబాడయ్యా ఇట్టబాడు అని చెప్పాల్సి వచ్చింది. అదే భారం ఉన్నాడు ఎట్ట పాడితే ప్రజలు వింటారో, ఎట్లా పాడితే ప్రజలు నాతో కలిసి ఆరాధిస్తారో తెలుసుకుంటాడు కనుక వాడు సాధన చేస్తాడు. స్తోత్రం. అయ్యా బైబిల్ బాగా చదువయ్యా అంటే చదువుతున్నాగా. చదువుతున్నా. పొద్దున 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు. తమరి బొంద. పుస్తకాలు తినాలి నాయన, తినేసేయాలి. వాక్యం సరిగా తిననివాడు, వాక్యం బాగా విననివాడు ఇతరులకి ఏం చెబుతాడు? భారం ఉండొద్దు. 100 మంది కూర్చుంటే కనీసం 80 మంది నుంచి 90 మంది వరకు నా మ్యాటర్ అందాలి. శక్యమైతే 100కి 100 మందికి మ్యాటర్ అర్థమయ్యేటట్టు నేను మాట్లాడాలి. దేవా నాకు కృపనివ్వు, నాకు బలమివ్వు, జ్ఞానమివ్వు, శక్తినివ్వు, సామర్థ్యమునివ్వు, అభిషేకమివ్వు, నా జ్ఞానమివ్వు అని దేవునికి ప్రార్థన చేయటమే కాదు, కృషి చేయాలి.
నేనేం సిద్ధపడను బ్రదరు, బలిపీఠం మీద పోతాను, అయ్యే వస్తాయి చెప్పేస్తాను అసలు ఊరకంతే అంటాడు. అందుకే ఆడే కూర్చుంది బండి. బలిపీఠం మీద పోతాడు, ఆమెతో ఏదో వచ్చి 4 మాటలు చెబుతాడంట. అంటే బైబిల్ చదవడం ఎప్పుడో చదివాడు బీసీలో. చదవాలి. ఏ సంగతులు బిడ్డలకి నేర్పాలి, ఏ సంగతులు వంట పట్టించాలి, ఏ సంగతులు గ్రహింపు కలిగించాలని దేవుడు హృదయ భారం ఇస్తే సేవకత్వంలో ఏ విలువలు ఉంటాయో. హృదయంలో భారం ఉన్నోడు విచ్చలవిడిగా బతకడానికి ఇష్టపడడు. గొంతెత్తి రోడ్ల మీద ఎగబడి కేకలేయదు భారం ఉన్న మనిషి. ఎందుకు తెలుసా? నేను ఇంత రోడ్డు ఎక్కి కేకలేసాను అనుకో, నన్ను చూసి దేవుని దగ్గర రావటం కాదు, వచ్చేవాడు కూడా సర్దుకుంటాడు. చిచ్చి వీళ్ళు అల్లరి చేసినట్టు నేను చేయకూడదు, నా కంఠము వీధులలో వినబడనీయకూడదు చెడ్డగా. నా గొంతు వీధిలో ఎత్తితే యేసు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడన దేవుని వాక్కు కొరకే నా స్వరం బిగ్గరగా పెద్దదిగా చేయాలి. కానీ పనికి మాల విషయాల్లో నేను రోడ్ల మీద ఎక్కి లేకిగా ఎట్లా కేకలేయకూడదు, లేకి వ్యవహారాలు చేయకూడదు. హృదయంలో భారం ఉన్న మనిషి నోటిని కంట్రోల్లో పెట్టుకుంటుంది. భారం లేని మనిషి చర్చికి వచ్చింది మళ్ళా టంచన కొట్టినట్టు, పొర్రపాటును కూడా మిస్ కాకుండా చర్చికి అలాగే వచ్చింది, ఇంటికాడ బైబిల్ అలానే పెట్టిద్ది, రావే రా అంటది, అన్నీ అంటది. భారం లేని మనిషి ఏం చేసిద్ది మరి? పోయింది వచ్చింది ఆడబెట్టింది, ఎగబడుతుంది రోడ్ల మీద అంతున్నా. అదే భారం ఉన్న మనిషి, అమ్మో నేను దేవుని కొరకు ఉండాలమ్మో, నేను ఏదన్నా యేసయ్య గురించి 2 మాటలు చెబితే పక్కన వాళ్ళు వినేటట్టు ఉండాలి. నేను ఈయనతో చండాలంగా రోడ్లకి దరిద్రంగా మాట్లాడుతుంటే నన్ను పరిశుద్ధాత్మ సంబంధం ఎవరంటారు? నన్ను పరిశుద్ధాత్మ సంబంధం ఎవరంటారు? చి అని మానుకుంటారు. హృదయంలో భారం ఉన్నోళ్ళు అక్రమ సంబంధాలు కట్ చేసుకుంటారు. పబ్లిక్గా అంత అక్రమ సంబంధంలో నేను కొనసాగుతూ ప్రజలందరి ముందు బాహాటంగా నేను ఇంత రోతగా కనబడతా. నేను దేవుని మాటలు చెబితే దేవుడు వింటాడు. నేను దేవుని మాట చెప్పినప్పుడు దానికి బలం చేకూరాలంటే నా క్యారెక్టర్ నేను దిద్దుకోవాలి. అవసరమైతే నా లింకులు భారం ఉన్నోళ్ళు కట్ చేస్తారు. భారం లేని వాళ్ళకి నేను చెప్పినా సరే ఏం చేస్తారు తెలుసా? అమ్మా ఆ లింకు కట్ చేయి అన్నాను అనుకో, ఓకే అని వచ్చే వారం చర్చి కట్ చేస్తారు. రావటం పోయిన కాడ నుంచి ఆ లింకు కట్ చేయాలి అంటున్నాడు. మరి మేము అట్లా లేకపోతే మాకు మనుగడ లేదు. మరి ఆడికి ఏం తెలుసు? స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? భారం ఉన్న మనుషులు క్యారెక్టర్లు దిద్దుకుంటారు. భారం ఉన్న మనుషులు నోటిని అదుపులో పెట్టుకుంటారు. భారం ఉన్న మనుషులు ప్రేమ చూపని నేను చెప్పాల్సిన అవసరంలో ఆటోమేటిక్గా ప్రేమ చూపుతారు. భారం ఉన్న మనుషులు ఏ అవకాశాన్ని పోనీయకుండా వినియోగించుకొని సువార్త ప్రకటిస్తారు. భారం ఉన్న మనుషులు రిస్క్ చేసే అవసరం అయితే సబ్జెక్టు తెలుసుకుంటారు, చదువుకొని నేర్చుకుంటారు. నాబోటోడు లేకపోతే ఇంకా జ్ఞానవంతులు ఇంకా అవగాహన కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నా, దీని గురించి చెప్పనా అని అడిగడిగి నేర్చుకొని అవకాశం దొరికినప్పుడు భగ్గున మండుతారు దేవుని కొరకు. ఇంకా చాలేండి. ఇంకా భారం ఉన్న వాళ్ళకి ఇంకేం చెప్పాలా? భారం ఉన్న వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి లేండి. భారం ఉన్నోడికి భాష బ్యాలెన్స్ తెలిసిద్ది. నేను ఈ భాషతో మాట్లాడితే ఎలా అర్థమవుతుంది, ఈ భాష ఎలా మార్చుకుంటే ఎలా ఉంటుంది. మరీ మొరటగా మాట్లాడామనుకో, ఈ అఫీషియల్స్ ఉంటారే క్లాస్గా ఉండేవాళ్ళు, లాంగ్వేజ్ కొంచెం వల్గారిటీ ఉంది, లాంగ్వేజ్ కొంచెం కరెక్ట్గా లేదంటాడు మరీ మొరటగా పోతే. అలాగని మరీ నైస్గా పీస్గా మాట్లాడామనుకో, చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. ఏందో ఆయన ఏందో చూస్తున్నాడు, అర్థమైద్దని వీడు తెచ్చాడు, నాకేం అర్థం కావట్లేదు అంట. చదువు లేనివాడికి అర్థం కావాలా, చదువుకున్నోడు కూడా వల్గారిటీ అనకూడదు, హ్యాపీగా మాటలు వినాలి. దేవుని మాటలు ఇద్దరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే
వానికేమో మోటుగా మాట్లాడితే ఇష్టం ఉండదు, వీనికేమో క్లాసుగా మాట్లాడితే అర్థం కాదు. అందుకే రెండు కలిపి బ్యాలెన్స్ చేయడానికి దేవుని ఆత్మ నడిపింపులో బ్యాలెన్స్గా ప్రయాణం చేయాలి. భారం, గుండెల్లో భారం ఉంటే ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఏమి చేయి దా ప్రార్థన చేద్దు. కానీ భారం ఉంటే ప్రశాంతంగా ఏదో ఒకటి చెప్తావులే ఆదివారం అనుకుంటావా? సిద్ధపడతావు, కష్టపడు, సిద్ధపడతాను, జాగ్రత్త సిద్ధపడతావు. ప్రార్థన చేసుకుని దేవుని పదాలు పట్టుకొని చదువుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రశాంతత ఉండదు భారం ఉంటే. అమ్మో నా బిడ్డలు వస్తారు, వాళ్ళకి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం పెట్టాలి, ఏదో ఒకటి చూద్దామని అనుకోడు. కష్టపడి నా బిడ్డలు మంచి రుచికరమైన ఆహారం తిని త్వరగా బలపడి నా బిడ్డలు కూడా ప్రయోజకులు కావాలి, ప్రయోజకురాండ్రు కావాలి. నా బిడ్డలు ప్రోత్సహించబడాలి. పద్దాకలు కూర్చొని వినేవాళ్ళు కాదు. నా బిడ్డలకి సమయం ఇస్తే అద్భుతంగా మాట్లాడగలగాలి. నాకెంతమంది ఆత్మలు ఇచ్చాడు ఆ బిడ్డలందరూ కూడా. యెరూషలేము సంఘం చెదిరినప్పుడు చెదరగొట్టబడిన వారందరూ వెళ్ళి ప్రకటించుచూ సంచరించిరి అన్నట్లుగా నా బిడ్డల్లో ఏ ఒక్కడు కూడా ఒట్టి ఉండకూడదు. అందరూ ప్రకటించేవాళ్ళు కావాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి, మాదిరి చూపేవాళ్ళు కావాలి, దేవునితో నడిచేవాళ్ళు కావాలి. చదువుకున్నోడు చదువు లేనోడు ఈ ఉపదేశం ద్వారా నేర్చుకొని ఇతరులను బలపరిచే వాళ్ళు కావాలి. ఎప్పుడు నా చేతుల కోసం, నా ప్రార్థన కోసం కాదు, నా బిడ్డలు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. నా బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు నా దేవుడు చేయాలి. నేను అందరినీ బలపరచం కాదు, నా బిడ్డలు సాటి వారిని బలపరచాలి. నా బిడ్డలు దిగజారిపోతున్న ఆత్మీయులను తిరిగి లేవనెత్తాలి. ఆ విధంగా నా బిడ్డలు తయారు కావాలి. అందుకు అవసరమైన ఉపదేశాన్ని నేను సిద్ధపరచాలి. నా బిడ్డలకు శ్రేష్టమైన మేత పెట్టాలి. నా బిడ్డలు ఆకలితో, ఆత్మీయ క్షుద్బాధతో ఎవరు పెడతారా ఆహారం అని ఎక్కడెక్కడో అక్కడ కూటం ఇక్కడ కూటమని వెతుక్కునే పరిస్థితి కాదు. వెళితే వెళ్ళని, అది అదనపు ఆహారం. కానీ నా బిడ్డలకు మాత్రం తృప్తికరమైన ఆహారం నేను పెట్టాలి. భారం గుండెల్లో ఉంటే ఏదో ఒకటి చెప్పి ఆదివారం దులిపేయావు. ఏది చెప్పాలో అదే చెబుతావు, ఏది అవసరమో అదే మాట్లాడతావు. బిడ్డలు చక్కగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ వాళ్ళు ఆ రూట్ కనపడతా ఉన్నప్పుడు ఆనందం. ఒకప్పుడు ఏమీ తెలియదు నా బిడ్డకి, ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, ఈ స్థాయికి వచ్చింది నా బిడ్డ, ఈరోజు ప్రార్థన చేయగలిగింది నా కుమార్తె. అర్థమైంది? ఆత్మీయ తండ్రికి ఆత్మీయ తల్లికి ఉన్న రంది అది. అబ్బా నా బిడ్డలు ప్రార్థన చేశారంట, ముగ్గురు కలిసి ఎవరు బాగలేని మనిషికి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంట, రిపోర్ట్ మారిందంట, తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. వా సంతోషం రా, మా అన్న చేస్తాడని రాలేదు, మీరు చేశారు మోకాళ్ళునే. చూడు మీ ప్రార్థన కూడా విన్నాడు నా దేవుడు, కార్యం చేశాడు రా, చెయ్యండి అమ్మా, అట్లా చేయండి రా, మీరు చేయాలి ఇంకా, మీరు చేతులు ఇచ్చినప్పుడు దేవుడు రోగాలతో తగ్గిస్తాడు, బాగు చేస్తాడు. భారం ఉన్నవాడు మురిసిపోతాడు, భారం ఉన్నవాడు ప్రోత్సహిస్తాడు, భారం ఉన్నవాడు ఆ విధంగా సిద్ధపడి బిడ్డలకు మేత అందిస్తాడు. సంవత్సరాలు చర్చిలో కూర్చోబెట్టి నేను చెబుతానే ఉంటాను, మీ బతుకంతా ఇంటానే ఉండండి కాదు. నాకు చేదర 5 ఏళ్ళు ఛాన్స్ ఎవరికైనా 5 సంవత్సరాల లోపు కూర్చొని వాక్యం వినటానికి. 5 ఏళ్ళు దాటి కూడా నువ్వు కూర్చొని వింటున్నావు అనుకో, నాకు చేదరా. నిన్ను అనను కానీ నాకు చేదరా. ఏం చేదరో తెలుసా? నీ బ్రెయిన్ అన్నా సోది బ్రెయిన్ అయి ఉండాలి, లేదా నేను చెప్పేదన్నా నీకు అర్థం కాకుండా చెప్పు ఉండాలి. అంటే నా తప్పన అయి ఉండాలి, నీ తప్పన అయి ఉండాలి. అర్థం అయిందనుకో, సరిగ్గా నీకు దేవుని వాక్యం మనసుకు ఎక్కిందనుకో, నిన్ను ఆపలేం. 2 చేస్తావు, దేవుని పని వెళ్ళి చేయనన్నా చేస్తావు, లేదా చేసే పనికి నువ్వు సహకారివై పరిచారకులుగా మారుతావు. ఏదో ఒకటి దేవుని పని చేస్తానికి వస్తావు. నువ్వు ఇటు దేవుని పరిచర్య చేయకుండా, బయటికి వెళ్ళి ప్రకటించకుండా, 4 ఆత్మల్ని సంపాదించకుండా సంవత్సరాలుగా కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతున్నావు అంటే చేదరా నాకు. నాకు మనశాంతి ఉంటుంది ఆ మనుషులను చూస్తే. వీళ్ళు రాకుండా ఉంటే బాగుంటారు ఆయన అనిపించింది. ఎందుకు ఈ మాలోకాలు? వచ్చి కూర్చొని అయితే కూర్చుంటారు కానీ ఇటు దేవుని పని చేయరు, అటు బయటికి వెళ్ళి ప్రకటించరు.
పోనీ ఆత్మీయులన్నా బలపరిచిదిగో ఈ ఆత్మలకు దిగజారిపోతే నేను తీసుకొచ్చాను, బాగు చేశాను, లైన్ తీసుకొచ్చాను అని అన్నాను రో. కళ్ళ ముందు ఆత్మీయులు దిగజారిపోతా ఉంటే చూస్తూ ఉంటారు, ఆదివారం మాత్రం చర్చికి వస్తూ ఉంటారు. ఎందుకు నాయన వీళ్ళు? ఏమన్నా అర్థమవుతుంది నేను చెప్పేది? 5 ఏళ్ళు ఎక్కువ, 4 ఏళ్ళు మినిమం, 4 ఏళ్ళు నిన్ను గదిలించను చెబుతా ఉంటా దేవుని మాటలో. 4 ఏళ్ళు దాటిన కాడి నుంచి గమనిస్తూ ఉంటా, ఈ మనిషి ఏదన్నా తయారవుతుందా, లేకపోతే మాలో కాల. ఇబ్బంది పడద్దు, విసుగనుకోవద్దు. మీ రోగాలు, అప్పులు, తిప్పలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తీసేస్తాడు నా దేవుడు. అది సమస్య కాదు. వాటి గురించి ఆలోచించొద్దు ప్లీజ్. మీకు వందనాలు చేసి చెబుతున్నా, వాటిని తీసేస్తాడు దేవుడు. వాటిని నీ నుండి తీసేయటమే కాదు, నువ్వు ప్రార్థించినప్పుడు ఇతరులకు కూడా వాటిని తీసేస్తాడు. అది నా శోభ. నువ్వు ప్రార్థించినప్పుడు ఇతరుల సమస్యలు కూడా పరిష్కరించబోతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే ఇతరులకు జవాబులు ఇచ్చే దేవుడు నీకెవడా? నీకు ఇస్తాడు. కానీ అది కాదు భారం. నన్ను ఎందుకు పుట్టించాడు, నేనేం చేయాలి, నేను చావక మునుపు ఏం చేసి నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, జాగ్రత్త పడాలి. చెవులు గలవారు ఆత్మస్వరం విందురుగాక. నడుం కట్టాలి బిడ్డలారా. ఆత్మలను బలపరచాలి, రక్షణలోకి నడిపించాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. నువ్వేం విన్నావో, నీకేమర్థమైందో ఇతరులకు చెప్పాలి. నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావో చెప్పాలి. ప్రార్థన చేయమని అవకాశం ఇస్తే ప్రార్థన చేయమ్మా అంటే మెలికలు తిరగకూడదు, నాకు రాదు, నా చేత కాదు అనకూడదు, సిగ్గుండొద్దు అని నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించాలి. సంవత్సరాలుగా ఆనందం చర్చికి పోతున్నా, ప్రార్థన చేయమంటే ప్రార్థన నా చేత కాదని సిగ్గుగా ఉంది నాకు అనిపించాలా నీ మనసుకు నీకే. ప్రార్థన చేయమ్మా అంటే చక్కగా అక్కడున్న పరిస్థితిని బట్టి 2 మాటలు చక్కగా క్లుప్తంగా ప్రార్థన చేయాలి. ఒకటొకటి అవగాహన చేసుకోవాలి కదా. మీరందరూ కూడా అలా దేవుని కొరకు ప్రయోజకులు అవుతారు, భారం కలిగి ఉంటారని మనసారా కోరుకుంటున్నాను. నా తమ్ముళ్ళు కూడా, ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు, సిద్ధపడేవాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు అందరికీ ప్రేమతో చెప్తున్నా, అసలు భారం ఉందా నీకు? భారం ఉంటే దాన్ని రెట్టింపు చేస్తాడు. ఆ భారాన్ని నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యతలు దేవుడు ఇస్తాడు. పొందుకోవడానికి నీ వంతు నా వంతు కృషి చేయాలి. ఎవరు పుషింగ్ ఎవరండి? ఎవరు ముందుకు నెట్టరండి నువ్వు దేవుని పనికి పూనుకుంటే. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుని పని చేద్దామని ముందుకెళ్తే లాక్కెళ్తారు వెనక్కి. ఆడికమ్మా దా అని ముందుకు నెట్టరు. చేయిపో నేనున్నా, నీకెందుకు చేయిపో అనరో నిన్ను చెడగొట్టడానికి ట్రై చేస్తారు. నా బతుకంతే స్టార్టింగ్లో. తర్వాత అర్థమైనప్పుడు వాళ్ళు సపోర్ట్గా నిలిచారు మా వాళ్ళు. ఒక పక్క వెనక్కి లాగబడుతున్న అనుభవాలు లెక్క చేయొద్దు, సాగిపోవాల్సిందే ముందుకే. ఈరోజు వెనక్కి లాగిన వాళ్ళు రేపు నీకు సహకారులు నీ వెంటబడి వస్తారు. దేవుడు నీ ద్వారా జరిగిస్తున్న కార్యాలు చూసినప్పుడు దావీదు అన్నలు ఫస్ట్ ఏం చేశారు? వెనక్కి లాగారు. దావీదు గొలియాతును కూలగొట్టిన తర్వాత మా తమ్ముడు మావాడే, చిన్నప్పటి నుంచి ఆడు కాస్త చురికేలే అంటారు. ఫస్ట్ ఎవరు నీ కోఆపరేట్ చేయరు, వెనక్కి లాగుతారు. భయపడవాకు, ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు, అనుభవాలు పొందుకో, ముందుకు సాగిపో. తెలియనివి దైవజనులను అడిగి తెలుసుకో, గ్రహింపు లేనివి అడిగి నేర్చుకో, భక్తి సాధన చెయ్యి. ఎవరు చెప్పరు నాన్న నీకు. తెల్లవారుజాము 4 లే ప్రార్థనలో ఉండని ఎవరు చెప్పరు, వాక్యం చదువని ఎవరు చెప్పరు, ఇలా మాట్లాడు నీట్గానే ఎవరు చెప్పరు. నా బోటోడు చెప్పినా నీకు భారం లేకపోతే ఎక్కదో. భారం ఉందనుకో, సంతోషం తీసుకొని ఆచరణలో పెడతావు. జాగ్రత్త పడండి, ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? దించండి. అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థం కాకపోయినా చేయొస్తాను, నాకు తెలుసు. ఏం కాదు, అర్థమైంది అని నేను నమ్ముతున్నా. అందరూ చేతులు ఎత్తారు. థ్యాంక్ యూ. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు వందనాలు చేసి చెప్తున్నాను. నేను ఏది చెబుతానని మీరు ఆశించారో నేనేదో చెప్పడం కాదు, నా దేవుడు నీతో మాట్లాడి ఈరోజు నిన్ను దర్శించినటువంటి ఆ సంధింపును నువ్వు గుర్తించినట్లయితే జాగ్రత్త పడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.